హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మీ నాగమణి శంకర్. ఈరోజు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొక మంచి శుభవార్తతో మళ్ళీ అప్డేట్ ఇచ్చారనమాట. అది ఏంటో వీడియోలో చెప్తాను, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు ఇల్లు లేని వారి కోసం మంచి శుభవార్త అనమాట. ఎవరికైతే సొంత ఇల్లు లేదో, సొంత గృహం లేదో అటువంటి వారికి గుడ్ న్యూస్ అనమాట. వాళ్ళు తొందరగా దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలాంటి వారికి ఇల్లు ఇస్తారంటే, ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పట్టా భూమి కానీ, అలాగే సొంత ఇల్లు కానీ, ప్రభుత్వం నుంచి టిట్కో ఇల్లు కానీ లేని వారికి, పొందని వారికి మాత్రమే అర్హులు అనమాట. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సొంత గృహం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గృహ నిర్మాణం పొందని వారికి మాత్రమే ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. సొంత గృహం వాళ్ళ సొంతంగానే నిర్మిస్తారనమాట. మనకి ఎటువంటి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి గారే మనకి గృహాన్ని నిర్మించి ఇస్తారు వాళ్ళ సొంత ఖర్చుతోటి. గవర్నమెంట్ మనకి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి సొంత గృహాన్ని నిర్మిస్తారు. దీనికి ఎవరు అర్హులు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, వాళ్ళకి ఇవ్వరనమాట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ఆదాయం పన్ను ఎక్కువగా కట్టే వాళ్ళకి ఇవ్వరు. సొంత గృహం లేని వారికి మాత్రమే, అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి పట్టాని పొందకుండా, అలాగే గవర్నమెంట్ నుంచి ఇల్లు నిర్మించి ఇవ్వటం అలాంటి వాళ్ళకి ఇవ్వరన్నమాట. ఇంతవరకు ఎలాంటి లబ్ధి పొందని వారికి మాత్రమే దీనికి అర్హులు. ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. దీనికోసం ఆధార్ కార్డు, ఆధార్ జిరాక్సు, అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్ని సచివాలయంలో, మీ బ్యాంక్ అకౌంట్ని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంకా మరొక మంచి అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇదన్నమాట ఈరోజు నా ముఖ్యమంత్రి గారి అప్డేటు. సొంత గృహం లేని వారి కోసం ఇచ్చినటువంటి శుభవార్త ముఖ్యమంత్రి గారు.